తదుపరి అంశంగా ఒక నాట్య ప్రదర్శనలకు వెళ్దాం. నర్తకి కూడా రెడీ అయింది కాబట్టి కొలువైతివా రంగసాయి. బహుశా చాలామందికి ఈ పాట తెలిసే ఉంటుంది. ఎనీబడి ఇది మూవీస్లో కూడా పెట్టారు. 1984 దంజాల డైరెక్షన్. ఎనీబడి? సరే. ఆనంద భైరవి అనే సినిమాలో గిరీష్ కర్నాడ్ గారు, మాళవిక, రాజేష్ హీరో. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనం సినిమా ఓరియంటెడ్గా లింక్ చేసుకుంటే కనెక్ట్ అవుతాం తొందరగానే, అంతేగాని దీనికి దానికి ఏదో సామీప్యాలు ఉన్నాయని కాదు. కానీ అందులో కూడా యథాతథంగా వాడుకున్నారు కాబట్టి సాహిత్యం చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఒక మారు గుర్తు చేయటం కోసం మాత్రమే ఆ మాట మీతో మనవి చేశాను. కొలువైతివా రంగసాయి, కొలువైన నిన్ను చూడ కలవా కన్నులు వేయి. ఎంత అద్భుతమైనటువంటి రచన ఇది. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు ఒకానొక సందర్భంలో రాసినటువంటి విప్రనారాయణ అనేటువంటి ఒక యక్షగానంలో దీన్ని పొందుపరిచిన దాన్ని యథాతథంగా వాడుకున్నారు. శ్రీరంగంలో వెలిసినటువంటి శ్రీరంగనాథుడిని నిత్యం అర్చించేటువంటి ఒక దేవదాసి గానం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి గీతంగా దీన్ని చూపించడం జరిగింది. అంటే ఆ రంగనాథ భగవానుని యొక్క దివ్య సౌందర్యాన్ని వివరించేటువంటి వైనంగా ఈ కీర్తనలో స్ఫుటంగా చెప్పడం జరిగింది. అలాగే మరొక విశేషం, రంగనాథ స్వామి వారి దివ్య సౌందర్యాన్ని ఆవిష్కరించేటువంటి సందర్భంలో శ్రీరంగేశ చరితం శ్రోతమిచ్చామి సంభ్రమాత్ అంటూ ఒకానొక కవి మరొక దృక్కోణం నుంచి మరొక విశేషమైన స్థాయిలో నుంచి చెప్పారంటే రంగనాథుడి యొక్క చరిత్రను, ఇక్కడ కూడా చరిత్ర గురించి మాట్లాడుతున్నాం, చరిత్రను అలాగే లీలల్ని విశేషంగా వర్ణించారు. వేదాంత దేశకుల వారైతే మరొకడుగు ముందుకు వేసి రంగేశాయ నమస్తుభ్యం రంగనాథాయ గోమతి అనే దాంట్లో కూడా అద్భుతంగా ఆ స్వామి యొక్క విశేషాన్ని వర్ణించారు. ఇక్కడ ఓ రంగసాయి, కొలువైన నిన్ను చూడటానికి 1000 కన్నులు చాలవు కదా స్వామి. లక్ష్మీదేవి నీ మదిలో అనురాగం నింపగా నీ పెదవిపై పూచినటువంటి ఆ సన్నజాజి విరులు ఏవయ్యా అని అడిగేటువంటి వైనం కూడా ఇక్కడ దివ్యంగా ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి మోవి కోసం క్రీగంట చూసేటువంటి ఆ 9 చూపులేవి రంగైన బంగారు వలువలు ధరించి వక్షమంద తులసీమాలను ధరించి ఎత్తైన నొచట కస్తూరి తిలకము ధరించి తామర రేకుల వంటి ఆ కన్నులలో ఎనలేని దయను నింపి తెల్లని మల్లెపూలపై పవ్వణించి ముల్లోకాలను మోహింపచేసేటువంటి ఓ రంగమందిరా నీకు పరాకొయ్యా అంటూ ఆ దేవదాసి గానం చేసినటువంటి వైనాన్ని ఇవాళ ఒక అంశంగా మన ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. మన యామిని యశోద గారి శిష్యురాలు చరిత్ర చేసేటువంటి ఒక అభినయ విన్యాసాన్ని ఇందులో మనం చూద్దాం. చక్కటి అంశం ఎంపిక చేసినందుకు గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే అంశంలోకి వెళదాం. శివోహం. కొలువైతివా రంగసాయి
సిరిమదిలో పూచి తరచి రాగము రేపి 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 చిరునవ్వు విరజాతులే పోయి చిరునవ్వు విరజాతులే పోయి చిరునవ్వు విరజాతులే పోయి కొలువైతి వారంగ సాయి హాయి కొలువైతి వారంగ సాయి సిరిమోముదం మేకై మరి మరి క్రీగంగ 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 పరచేతియలదేటులే పోయి పరచేతియలదేటులే పోయి పరచేతియలదేటులే పోయి పరచేతియలదేటులే పోయి కొలువైతి వారంగ సాయి హాయి కొలువైతి వారంగ సాయి జండు తటముత కిన్న తిమ్మి కిన్నత కిన్న తటకు దిమ్మి జగత జగడకు తగడకు తద్దనత జగడకు తగడకు తద్దనత తద్దనత దండత దిందతం తక దండత దండత దిందతం తజం తక దండం తక గతిం తక రితం తక తజం తతం తక తిం తతం తతైది దిగిదత్తం ఔరా ఔరౌరా ఔరా ఔరౌరా రంగారు జిలుగు బంగారు బలువ సింగారముగ ధరించి 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 దురవందు తులసి సరునందు కలసి మణి అందముగ వహించి యురమందు తులసి సరునందు కలసి మణి అందముగ వహించి యురమందు తులసి సరునందు కలసి మణి అందముగ వహించి యురమ
తడి దన్నకు కిండకు జంత తజం తడి తాకు దినకు జం దన్నకు జం దన్నకు కిండకు జం కిండకు జం ద ద ద దింద తత్త దింద ద ద ద దింద తత్త దింద ద ద ద దింద తత్త దింద ద ద ద దింద తక తత్తి కిటకం తాకు తట్టకు జంత తడి 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 దన్నకు జం దన్నకు కిండకు జంత తడి 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 దన్నకు జం తాకు దన్నకు జంత తజం తడి దన్నకు కిండకు జంత తజం తడి తాకు దన్నకు జం దన్నకు జం దన్నకు కిండకు జం కిండకు జం త త ద దింద తత్త దింద త త ద దింద తత్త దింద త త త దింద తడి కిండకం దింద దింద తగ దింద తగ తగ దింద తగ దింద తగ దంద దింద తగ దింద తగ తగ దింద తగ దింద తగ 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 కొలువైతివ రంగసాయి హాయి కొలువైన నిన్ను చూడగలవా కన్నులు వేయి కొలువైన నిన్ను చూడగలవా కన్నులు వేయి కొలువైతివ రంగసాయి